వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు గోదావరి జిల్లాల రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది. అసలు మాదక ద్రవ్యాల ఛాయలు లేని ప్రశాంతతకు మారుపేరిన గోదావరి తీరంలో సాక్షాత్తు ఒక ఎంపీనే డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు రావడం పెను సంచలనంగా మారింది. బ్లడ్ టెస్టులో పాజిటివ్ అని తేలడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఈ వ్యవహారం ఆ పార్టీకి బిగ్ మైనస్ గా మారనుందా? ఇప్పటి వరకు నోరు మెదపని వైసీపీ నేతలు ఇప్పుడు ఇదే అస్త్రంతో టీడీపీపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. అసలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చుట్టూ అల్లుకున్న ఈ డ్రగ్స్ కథా కమ్యూనిస్ట్ ఏంటి? దీని వెనక ఉన్న రాజకీయ కోణాలేంటి? టీడీపీ కంచుకోటగా భావించే ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ బాగోతమే హాట్ టాపిక్. జిల్లాలో ఎవరిని కదిలించినా మన ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారట కదా అన్న చర్చలే వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తే అదే పార్టీకి చెందిన ఎంపీ ఇలా దొరికిపోవడం క్యాడర్ను ఆత్మరక్షణలో పడేసింది. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలోనే పుట్టా మహేష్ కుమార్ అభ్యర్థిత్వంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కడప ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా ఎలా నిలబెడతారని అప్పట్లో టీడీపీ క్యాడర్తో పాటు కూటమి నేతలు సైతం అధిష్టానాన్ని ప్రశ్నించారు. మాగంటి బాబు వంటి సీనియర్ నేతలను కాదని కేవలం చంద్రబాబు నిర్ణయం మేరకే పుట్టా మహేష్కు సీటు దక్కింది. ఆ సమయంలో మాగంటి బాబు అలిగి పార్టీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చిన వ్యక్తి వల్ల జిల్లా అప్రతిష్ట పాలవుతోంది అంటూ పాత అసమ్మతి జ్వాలలు మళ్లీ రాజుకున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వంటి వారు సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించడం గమనార్హం. ఇటీవలే జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఈ డ్రగ్స్ ఇష్యూని ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ ఉదంతాన్ని టీడీపీ అధిష్టానం అత్యంత సీరియస్గా తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే ఎంపీ పుట్టా మహేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. అయితే ఎంపీ మాత్రం నేను ఏ తప్పు చేయలేదు, నన్ను కావాలని ఇరికించారు అంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతిని, గంజాయి మాఫియాను ఎండగడుతూ వస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ, మద్యం కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నేతలు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఒక బూచీలా చూపిస్తూ టీడీపీపై బురద జల్లుతున్నారని విశ్లేషిస్తున్నారు. వైసీపీకి ఇది ఒక బలమైన రాజకీయ అస్త్రంగా దొరికింది. గోదావరి జిల్లాల్లో టీడీపీ పట్టును సడలించడానికి ఈ సంఘటనను వారు వాడుకుంటున్నారు. ఒకవేళ పార్టీ సరైన సమయంలో కఠిన నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఏలూరులో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ గారు నిర్దోషి, మేము మీ వెంటే ఉంటామంటూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. కానీ బహిరంగంగా మాత్రం ఏ నేత కూడా ఆయనకు మద్దతు తెలపడానికి ముందుకు రావడం లేదు. మద్దతు ఇస్తే ఎక్కడ ప్రతిపక్షాల విమర్శలకు గురవుతామో అన్న భయంతో అందరూ గప్చుప్గా ఉంటున్నారు. మరోవైపు పుట్టా మహేష్ తన విచారణను ఒక సీల్డ్ కవర్లో పార్టీ అధ్యక్షుడికి పంపించారు. ఈ క్రమంలో ఆయన తండ్రి మీడియా ముందుకు వచ్చి తన కుమారుణ్ణి సమర్థించారు. పుట్టా మహేష్కు గుండె సంబంధిత వ్యాధి ఉందని, దానికి వాడుతున్న మందుల వల్లే టెస్టులో తేడాలు వచ్చి ఉండవచ్చని ఆయన వాదించారు. పెద్ద పెద్ద ల్యాబుల్లో నెగిటివ్ వచ్చిందని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టులో ఉంది. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ తన ఎంపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో వేచి చూడాలి.